ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు వి గాంధీ బాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీబాబు శాఖల వారీగా బాలల హక్కుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ, సిడబ్ల్యూసీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, పోలీస్ తదితర అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనాథాశ్రమం అనే పేరు ఎక్కడ వాడడానికి వీల్లేదని వెంటనే తొలగించాలని ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేస్తూ త్వరలో మరొక 2 హోంలు అందుబాటులోకి వస్తున్నట్లు వెల్లడించారు. బాల్య వివాహాల నిరోధం, అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, మౌలిక సదుపాయాల పాఠశాలల్లో డ్రాపౌట్స్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. బాలల హక్కుల పరిరక్షణకే కమిషన్ ఉందని, ఆ విషయంలో అధికారులు సరైన విధంగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి డి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీలో మేడం చెప్తున్నారు, కేజీబీలో సిటీ చాలా కేజీబీవీ నామ్స్ ఒకటేనండి. ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్ ఫస్ట్ ప్రయారిటీ. 2 ఇట్లా ఆడపిల్లలు అభియోగాలు గురైన కానీ పోస్కో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అందులో చదివించడమే 3వ ప్రయారిటీ. కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే గ్యాప్. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కేజీబీ ఎస్ఎస్ఏ నుంచి ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఓకే, మీకు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ముందు అప్లై చేస్తున్నారు చాలామంది. ఆ ఆన్లైన్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోతున్నాయి సీట్లు, అంతే కదా? 200 సీట్లు, ఇంటర్లో 40, అంతే కదా మీకు ఉన్నాయి మొత్తం. కానీ ఇక్కడ మీరు చేయవలసింది ఎస్ఎస్ఏకి కమిషన్ కూడా డైరెక్షన్ ఇస్తుంది ఎస్పీడీ గారికి, కొన్ని కోటా డెఫినెట్గా ఇంత కోసం ఆపాలి. ఎందుకంటే ఎప్పుడు కేసు అవుతుందో మనకు తెలియదు కదా, ఎప్పుడు ఇలాంటి పిల్లల నీడు ఉంటుందో చెప్పలేము. కాబట్టి ఆ నామ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంది, నింపాలి. కాబట్టి 40 మందిని 5th క్లాస్లో నింపేశాం. అది పేరెంట్స్ ఉన్నవాడికి ఇస్తున్నారు ఫస్ట్, లేనోటి ఎందుకంటే ఎవరు వస్తారు ఎవరు తప్పలేదు ఖాళీ ఉంచడం. కానీ ఈ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది క్లియర్గా. ఇక్కడి నుంచి మొత్తం స్టేట్ ఎస్పీడీకి రాస్తాం మేము, ఈ జిల్లా కూడా అదే వర్తిస్తుంది. ఆ సీట్ కోటాన్ని రిజర్వేషన్ ఉంచాల్సిందే, ఎప్పుడు వచ్చినా వాళ్ళని తీసుకోవాలి. ఇంకొక విషయం ఏమంటే నింపినా కూడా ఈ సంవత్సరం ఎవరైనా ఆన్లైన్ అయిపోయి ఉంటే అదనంగా మీరు సిడబ్ల్యూసీ డైరెక్షన్స్ తోటి మీరు పిల్లలు జాయిన్ చేసుకోవాలి. వాళ్ళని ఎప్పుడు 1-2 సీట్లు ఏం ప్రాబ్లం లేదు. 250 మంది ఉన్నప్పుడు ఒకే 3-4 పిల్లలు అంతకంటే ఏమి ఉండరు. కాబట్టి ఈ విధమైన డైరెక్షన్స్ కమిషన్ కూడా ఇస్తుంది. అది కూడా మీరు ఆల్రెడీ నిబంధనలు ఉన్నదే, ఎస్ఎస్ఏ నుంచి మీరు నోట్ చేసుకోవాలి. మీరు కమిషన్కి పెట్టండి అమ్మా.